నా పేరు షేక్ ఖాజావలి అండి. నేను గుంటూరు నుంచి తూర్పు నియోజకవర్గం నుంచి వచ్చాను. గత సంవత్సరం మేము 2024లో మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 18 మంది హాజీలు సబ్సిడీ కోసం అప్లై చేశాము. అయితే 2025లో కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1,00,000 ఇస్తానని చెప్పి వారికి ఇచ్చేసింది. 2026లో ఇంకా వెళ్ళని వారికి కూడా వారికి హామీ ఇచ్చింది ఇస్తామని. అలాంటిది 2024లో మేమందరం హజ్ యాత్రకి వెళ్ళిన తర్వాత మాకు ఈ జీవో ప్రకారంగా ఏదైతే 2024లో విడుదల చేసిన జీవో ప్రకారంగా 3 లక్షల కంటే ఆదాయం ఎక్కువ ఉన్న వారికి 30,000, 3 లక్షల కంటే ఆదాయం తక్కువ ఉన్న వారికి 60,000 ఇస్తానని ప్రభుత్వం ఆనాడు విడుదల చేసిన జీవో కూడా మేము మీ ముందు చూపిస్తున్నాము. అయితే దీని ప్రకారంగా ఏ ఒక్కరికి హాజీకి కూడా ఇప్పటిదాకా కూడా ₹1 కూడా వారి అకౌంట్లో పడలేదు. అలాంటిది నేను గత 6 నెలల క్రితం ఆర్టీఐ ఫైల్ చేస్తే ఈ ఫైల్ ఎక్కడ ఉంది అని నేను ప్రశ్నించగా ఆర్టీఐ ద్వారా నాకు అందిన సమాచారం ప్రకారం ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్లో ఉందని మాత్రమే తెలిసింది. మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారికి ఎండి ఫారూక్ గారికి, మినిస్టర్ గారికి ప్రతి ఒక్కరికి వినత పత్రం ఇస్తూనే ఉన్నాము, కలుస్తూనే ఉన్నాము. మా మిత్రబంధువులు ఎక్కడ దొరికిన వారిని అడుగుతూనే ఉన్నారు. కానీ ఈ ఫైల్ ఇంకా ముందుకు వెళ్లకుండా ఆ డబ్బులు ఇంకా హాజీలకి పడకుండా అలాగే మా నిస్సహనాన్ని మేము కోల్పోతున్నాము. మా ప్రభుత్వానికి మేము విన్నపం చేస్తున్న ఏంటంటే ఎలాగైతే 2025లో హాజీలకి ఇచ్చారో అలా ఎలాగైతే 26లో ఇస్తామని హామీ ఇస్తున్నారో, మొన్న చిన్న సెలబ్రేషన్ కూడా చేశారు 26లో హామీకి ఇస్తున్నామని చెప్పి, అలాగే మేము కూడా 24లో వెళ్ళిన హాజీలము మాకు కూడా సబ్సిడీ ఇవ్వాలని మీ మిత్రుల ద్వారా, మీ పత్రికా మిత్రుల ద్వారా నేను ప్రభుత్వానికి కోరుకుంటున్నాను. మా హాజీల తరపున అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హాజీల తరపున అందరి తరపున మేము మీ ముందు కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి, లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి దయచేసి మా హాజీల సబ్సిడీ డబ్బులని వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాను. వైసీపీ ప్రభుత్వంలో 2023లో ఇచ్చారు, అలాగే 2024లో ఇస్తామని కూడా జీవో విడుదల చేశారు. విడుదల చేసిన తర్వాత కూడా ఎలక్షన్ కోడ్ రావడం మూలంగా ఆ డబ్బులు అలా ఆగిపోయింది. తర్వాత 2 సంవత్సరాలు అయింది, 25 అయిపోయింది ఇప్పుడు, అయినా కూడా మాకు ఆ డబ్బులు అనేది విడుదల చేయలేదు.